నీవైతివా ఈ విషపు నాగులా నట్టింట నీవెలా నువ్వేళ్ళ కాపురం చేస్తావు ప్రాణమా తెలుసుకో తెలుసుకో మగువ నీ కథ బంధాలై బాటలో మలుచుకో మలుచుకో నిన్ను నీవుగా వందేలై సంధ్యలో. నువ్వు అంతగా తారక్ సంతోషమే కోరుకుంటే సంతకాలు చేసేయ్. ఎందుకు ఇంకా ఇంతసేపు సాగదీయడం? ఈ నీలవేణేంటి నిజంగానే సంతకాలు చేసేస్తుందా? నేను గురిపెట్టింది గుమ్మడికాయకైతే నేలకి రాలింది గోళీకాయ అన్నట్టయిపోయిందేంటి నా పరిస్థితి? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరుగుతుంది. హే పరమేశా కాశీవాసా ఇది న్యాయమా నీకు స్వామి? తరగని శోకం ముసిరిన తల్లి తలమునకైపోయే దుఃఖపు నదిలో చెడు రాత రాసే చాలి లేని బ్రహ్మ కడు దైన్యమాయే అందమైన జన్మ. ఈ ఘట్టం రావడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో ఎన్ని ప్రణాళికలు వెయ్యాలో అనుకున్నాను. కానీ ఇంత సులువుగా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటో అత్తయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఎందుకు? ఎవరి జీవితమైనా నాశనం చేయాలంటే మీకెంత ఆనందమో ఎంత ఆరాటమో. కాంచనా, కత్తిపేట తీసుకురావే. మీ ఆయన నాలుగు కోసేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. ఆయన నాలుగు గురించి పక్కన పెట్టేశాయమ్మా. ఇంతకీ ఆ నీలవేణి సంతకాలు చేస్తుందంటావా? కాదు కూడదు అనేలా ఉంటే నలుగురు ఉండగానే నిలదీసేది, సంతకం చేయనని భీష్మించుకుని కూర్చునేది. దాని మెదళ్ళలో అలాంటి ఆలోచనలు లేవు కాబట్టి మాట్లాడకుండా కాగితాలు తీసుకుని వెళ్ళిపోయింది. సంతకాలు చేసేస్తుంది, మనకి సంతోషాలు ఇచ్చేస్తుంది అని ఇక్కడే ఆలోచించుకుంటూ కూర్చుంటే అలా? అసలు ఏం జరుగుతుందో చూద్దాం, పదండి పదండి. ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో పేపర్స్. అంటే సంతకాలు చేయడానికి సిద్ధపడిపోయినట్టే. చెప్పాను కదా, నీలవేణికి కాదు లేదు అని చెప్పేంత ధైర్యం లేదు. చెప్పేంత ధైర్యం వచ్చినా చెప్పాలని తను అనుకోదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అమ్మా? మాకు తెలియకుండా నువ్వు నీలవేణితో ఏదో గేమ్ ఆడావు.
దాని గురించి మాత్రం మాకు చెప్పడం లేదు. చూడు కాంచన, మనం చేసేది 10 మందికి చెప్పుకునే అవసరం లేదు. కానీ ఫలితం మాత్రం 100 మందికి తెలిసేలా ఉండాలి. నేనేం చేశానో మీకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దాని ఫలితం చూశారు కదా ఎలా ఉందో. ఎంతైనా మీరు గ్రేట్ అత్తయ్య గారు. కుట్రలు కుతంత్రాలు పనడంలో మీకు మీరే సాటి. కాంచన, మీ ఆయన ఇలాగే వాగితే ముందు మీ ఆయన కోసం కుట్ర పన్నాల్సి వస్తుందని చెప్పు. వదిలేండి అత్తయ్య గారు, నాకు ఇంకా ఈ నేల మీద 4 రోజులు లోకల్ తినాలనుంది. నన్ను వదిలేండి. మా ఆయన గురించి వదిలేయమ్మా, నీలవేణి గురించి ఆలోచించు. కాసేపట్లో ఖచ్చితంగా సంతకాలు చేసి ఆ కాగితాలు నీ చేతిలో పెడుతుంది. అది ఒక్కసారి సంతకాలు చెయ్యాలి. ఇక ఈ ఇంట్లో దాని కథకి నేను ముగింపు సంతకం పెడతాను. నా జీవితాన్ని నేను కూడా సరిదిద్దుకోవాలి కదా. దాన్నొక సరైన మార్గంలో నడిపించుకోవాలి కదా డాడీ. పదండి. కాల్ చేస్తున్న వ్యక్తికి సమాధానం ఇవ్వడం. అసలు నీలవేణికి ఏమైంది? ఫోన్ లేకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న కూర్చుంటారు. ఇంగిటి జ్ఞానం లేకపోతే ఎట్టా? అమ్మమ్మ, ఏంటే నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అవును మరి, ఇదో పెద్ద 64 గదుల ఇంద్రభవనం నిన్ను కనిపించకపోవడానికి. అదేంటమ్మమ్మా, అదేం అడిగిందని అంత నోరేసుకుని దాని మీద పడిపోతున్నావు? వచ్చిందండి చెల్లెలకి మద్దతు పలకడానికి. ఏమే, నీ చెల్లెల్ని నేను ఒక మాట అనకూడదా? అన్నమ్మమ్మా, వద్దని ఎవరన్నారు? కానీ అనడానికి ఏదో ఒకటి కారణం ఉండాలి కదా. నా దగ్గర కారణాలు ఉండవే. ఇప్పుడు ఏమంటావు? మీ నాన్నకి నా మీద వెళ్ళి సాడీలు చెప్తావా? చెప్పుకోబా. అయ్యో అమ్మమ్మ, ఆ. మేమేదో మాట్లాడుతుంటే నువ్వేదో మాట్లాడతావేంటి? అసలు ఎందుకంత చిరుబుట్లాడుతున్నావు? మీ అమ్మ 3 కూతుళ్ళని కనేసి నా మొహాన్ని వేసేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు బాగున్నారా, బాగుపడుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదే. అవును, నీదే. ఇప్పుడెవరు కాదన్నారు?